హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? చూడండి ఎంత బాగొచ్చిందో. ఇలా చాలా బాగొస్తాయన్నమాట. తెలుగు జస్ట్ మనం ఒక్క సెకండ్‌లోనే మనం ఇలా మాట్లాడుతూనే అట్లా టైప్ అయిపోతూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీకు తెలుగు టైపింగ్ రాదా? తెలుగులో జస్ట్ ఇలా చెప్తూ ఉంటే అలా టైప్ అయిపోయే యాప్ గురించి నేనైతే ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో, వీడియో పూర్తిగా చూడండి. ఎవరైనా కొత్తగా మా ఛానెల్‌ని చూస్తుంటే తప్పకుండా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలుగు టైపింగ్ అనేది చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కొందరికైతే. ఇంగ్లీష్ అనుకోండి ఏబీసీడీలు టకటక కొట్టేయొచ్చు. తెలుగులో అయితే అలా కాదనమాట. ఒత్తులు, దీర్ఘాలనేసి ఇలా చాలా ఉంటాయి. టైప్ చేయాలంటే చాలా టైం పడుతుంది. జస్ట్ హాయ్ అని టైప్ చేయాలన్నా చాలా కష్టపడాలనమాట. మీకు అలాంటి కష్టం ఏం లేకుండా జస్ట్ ఒక యాప్ ఉంటే చాలు. అందులో జస్ట్ మనము ఇలా చెప్పగానే సెకండ్‌లోనే టైప్ చేసి ఇచ్చేస్తుంది. అందులో నుంచి చాలా ఈజీగా కాపీ చేసుకొని సో, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆ టెక్స్ట్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఆ యాప్ ఏంటి? యాప్ అసలు ఏమన్నా అమౌంట్ కట్టాలా? లేదా? లేకపోతే ఏంటి అనేది ఇప్పుడు వీడియోలో అయితే చెప్పబోతున్నా. యాప్ అయితే చాలా ఫ్రీ అండి. చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే. 1 ఇయర్ నుంచి నేను యూజ్ చేస్తున్నా. సో, మీతో కూడా ఒకసారి చెప్దాం మీకు కూడా యూజ్ అవుతుందనేసి ఈ వీడియో అయితే చేస్తున్నా. నేను అన్ని రకాలుగా యూజ్ చేస్తున్నా యాప్‌ని. జస్ట్ యూట్యూబ్ కోసమే కాదు అన్ని రకాలుగా యూజ్ చేస్తున్నా. అసలు యాప్ పేరేంటి? యాప్‌ని ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు లైవ్‌లో చూపిస్తా. తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. థాంక్ యూ. ఫస్ట్ అయితే మీరు గూగుల్ ప్లే స్టోర్‌లో వచ్చి తెలుగు వాయిస్ రికార్డ్ అని టైప్ చేయండి. ఇలా చాలా యాప్స్ అయితే వస్తాయి ఇందులో అయితే. సో, నేనైతే ఎక్కువగా వాడే యాపు నాకు చాలా ఈజీగా, ఎఫెక్టివ్‌గా చాలా బాగా అనిపించిన యాప్ అయితే ఇదే అనమాట. తెలుగు స్పీచ్ టు టెక్స్ట్ టు తెలుగు అనేసి ఈ యాప్ అయితే నేను 1 ఇయర్ పైనుంచి యూజ్ చేస్తున్నా. సో, చాలా బాగా వర్క్ అయితే అవుతుంది. సో, ఎలా యూజ్ చేయొచ్చు దీన్ని ఈజీగా అనేది ఇప్పుడు చూద్దాం. సో, యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని, ఓపెన్ చేసుకొని నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశా కాబట్టి ఓపెన్ అయితే చేస్తున్నా. సో, ఓపెన్ చేయగానే ఇలా వస్తాయన్నమాట. ఓన్లీ లాగిన్ గాని ఏం అవ్వాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఈ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో, ఫస్ట్ చూడండి వాయిస్ టైపింగు, రెండోది పారాగ్రాఫ్ టైపింగు, మూడోది కీబోర్డ్ టైపింగ్ అనమాట. ఇలా 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. సో, ఈ 3 ఆప్షన్స్ ఎట్లా యూజ్ చేయాలో ఇప్పుడు చెప్తా. ఫస్ట్ వాయిస్ టైపింగ్ అని క్లిక్ చేద్దాం. ఒకప్పుడు ఇందులో యాడ్స్ అనేది వచ్చేవి కాదు. ఇప్పుడు ప్రతి యాప్‌లో యాడ్స్ వస్తున్నాయన్నమాట. ఇట్లా యాడ్ వచ్చినప్పుడు జస్ట్ కొంచేపు అలా ఉండి స్కిప్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఎన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయో. జస్ట్ మనం ఏమన్నా చెప్పాలనుకుంటే చాలు తెలుగులో చెప్తే అది ఆటోమేటిక్‌గా టైప్ చేసేస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మైక్ అనే ఆప్షన్‌ని నేను ఒకసారి క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి చెప్తానన్నమాట. అందరూ ఎలా ఉన్నారు? చూడండి ఎంత బాగా టైప్ అయిపోతుందో. సో, మనం స్పష్టంగా పలకాలి. ఇంగా తెలుగును స్పష్టంగా పలికినట్లయితే ఇంగా బాగా క్లారిటీగా అక్షరాలనేది వస్తాయన్నమాట. అంటే ఒకసారి నేను ట్యాప్ చేసి చూపిస్తాను. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? చూడండి ఎంత బాగొచ్చిందో. ఇలా చాలా బాగొస్తాయన్నమాట. తెలుగు జస్ట్ మనం ఒక్క సెకండ్‌లోనే మనం ఇలా మాట్లాడుతూనే అట్లా టైప్ అయిపోతూ ఉంటుంది. సో, ఇప్పుడు దీన్ని మనం ఎలా కాపీ చేసుకోవాలి? మనం యూట్యూబ్‌లో గాని ఎక్కడైనా సరే పేస్ట్ చేయొచ్చు. ఇక్కడ కింద ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఇందులో కాపీ చేసినట్టయితే కాపీ అయిపోతుందన్నమాట. ఇక చూడండి షేర్ కూడొచ్చు. సో, ఇక్కడ డిలీట్ కూడా చేయొచ్చు. మనకు వద్దు ఈ లైన్ అనంటే ఇది డిలీట్ చేయొచ్చు. ఇలా 2 ఆప్షన్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆప్షన్‌లో అయితే సో, ఓన్లీ ఒక 2, 3 లైన్‌లు మాత్రమే వస్తదనమాట టైప్ చేస్తే. సో, ఇక్కడ ఈ ఆప్షన్‌లో ఈ సెకండ్ ఆప్షన్‌లో మాత్రం పారాగ్రాఫ్‌లనమాట. అంటే ఫస్ట్ ఆప్షన్‌లో ఏం చూసాం? ఒక లైన్ అయిపోగానే మళ్ళీ మైక్ ట్యాప్ చేశామనుకోండి ఆ లైన్ అనేది ఎగిరిపోతుంది. కానీ ఇందులో అలా కాదు. ఇప్పుడు చూపిస్తా చూడండి. హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నామండి. ఈ యాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే. సో, చూసారా? మళ్ళీ ట్యాప్ చేస్తాను. మీకెలా అనిపిచ్చింది? మీరు కూడా ఈ యాప్ యూజ్ చేసినట్లయితే చూడండి. ఇలా చూడండి. ఇలా పారాగ్రాఫ్ అనమాట. అంటే ఎక్కువ టెక్స్ట్ అనేది ఈ రెండో ఆప్షన్‌లో మనం యూజ్ చేయొచ్చు. సేమ్ దీంట్లో కూడా ఇలా కాపీ చేసుకోవచ్చు, షేర్ చేయొచ్చు. ఇది వద్దనుకుంటే డిలీట్ కూడా చేసేయొచ్చనమాట. ఈ విధంగా అయితే రెండో ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ఇంక మూడో ఆప్షన్ వచ్చి కీబోర్డ్ అనమాట. పేరాలు గాని లేకపోతే పెద్ద పెద్దగా లైన్‌లు అవసరం లేదు. జస్ట్ 1, 2 అక్షరాలు చాలు అనుకుంటే ఇలా చూడండి ఏది కావాలంటే అది సో, క్లిక్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ అన్నీ మనకుంటాయి. సో, ఇలా చేసిందాన్ని ఇక్కడ కాపీ, ఇక్కడ షేర్, ఇక్కడ డిలీట్ 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఈ విధంగా అయితే ఈ యాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో, మీరు కూడా తప్పకుండా తెలుగు రాదు, తెలుగు టైపింగ్ చేయలేమనుకున్న వాళ్ళు ఈ యాప్ యూజ్ చేసుకోండి. చాలా ఈజీగా వర్క్ అవుతుంది. కాకపోతే యాడ్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఒక 2, 3 సార్లు పెద్ద పెద్ద యాడ్స్ అంటే 1 నిమిషం పాటు, 30 సెకండ్స్ పాటు యాడ్స్ వస్తుంటాయి. 2, 3 సార్లు యాప్‌ని క్లోజ్ చేశారనుకోండి యాడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా యాడ్స్ అనేది రావు. సో, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో అమౌంట్ గాని అట్లేం అడగదు. చాలా ఈజీగా అయితే వర్క్ అవుతుందనమాట. నాకు చాలా బాగా అనిపించింది. సో, మీకు కూడా షేర్ చేద్దామనైతే ఈ వీడియో చేశా. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మా ఛానెల్‌ని చూస్తుంటే తప్పకుండా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బాయ్ అందరికీ.